నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, మనకి నెలలో ఒకసారి చూసుకున్నట్లయితే కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అవునమ్మా. సో రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనకి ద్వాదశ రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ రాశుల వారికి అదృష్టం వరించబోతుంది, ఏ రాశుల వారికి బాగుండకుండా ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మే 15వ తారీఖున అంగారగ్రహము రేవతి నక్షత్రంలో ప్రవేశం అనేది జరుగుతుంది. రేవతి నక్షత్రంలో ప్రవేశంతో సహజంగా అంగారకుడు కుజుడు యుద్ధానికి, పోరాటానికి, అలానే గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు అన్నిటి కూడా, అంటే శత్రువులు, నరదృష్టి, రోగాలకి, ప్రమాదాలకి కారణభూతుడు అంగారగ్రహం. శాస్త్ర ప్రకారంగా ప్రధానంగా ఆరోగ్యం అనేది మనకు బాగుండాలి, ప్రమాదాలు జరగకూడదు. అలానే ఎక్కడ కూడా లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రాబ్లాన్ని క్రియేట్ చేసేవాడే అంగారకుడు. అంటే కొన్ని సందర్భాల్లో నోరు దురుస్తనాన్ని, వేరే వాళ్ళతో తగాదులు, గొడవలు జరిగే సందర్భం కూడా కుజుడు వల్లే జరుగుతుంటుంది. అంటే మనం మంచి చేసామనుకోండి, వాళ్ళకి చెడు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుజుడు యుద్ధానికి సంబంధించిన వాడు కాబట్టి పోరాట ప్రతిమ కలిగిన గ్రహం ఏమిటి అంటే అంగారగ్రహం. అంటే మనం చూస్తుంటాం సహజంగా, మనం మంచి మాట్లాడినా ఎదుటివాడికి చెడ్డ అయిపోతుంది. అలాగా ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. అంటే కుజుడు బుధుడు యొక్క నక్షత్రంలోకి మే 15వ తారీఖున ప్రవేశంతో కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం, కొన్ని రాసుల వాళ్ళకి పూర్తిగా బాగలేకపోవడం జరుగుతుంది. అయితే ఈ కుజుడు మీనరాశిలో సంచారం చేయటం వల్ల, రేవతి నక్షత్రమైన మీనరాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి ప్రత్యేకంగా మనం అనాలిసిస్ చేద్దాం. సహజంగా గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు కుజుడు. అంటే ఏ రాశి నుంచి అయినా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ ఏ రాశుల వాళ్ళకి మనకి సుఫలితాన్ని ఇస్తాడనేది మనం చూసుకునేటట్టయితే, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే 11వ స్థానంలో కుజుడు. అంటే ఇక్కడ కుజుడు రాహు కూడా కలిసి ఉన్నారు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ కుజుడు వల్ల ఏమి అవుతుంది అని అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు రేవతి నక్షత్రంలో అంటే మీనరాశిలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి 11th హౌస్ అవుతుంది. ఈ 11వ స్థానంలో ఏదైతే ఈ కుజుడు ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరగటం ఒకటి, అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, అలానే ఏదైనా సరే ప్రయాణాలు చేయటం వల్ల అనుకూలంగా ఉండటం, రోగం అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అనారోగ్యం తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే అనారోగ్య పరంగా ఇబ్బందులు లేకుండా ప్రతి విషయంలో కూడా కొంత ముందుకు వెళ్లే అవకాశం అనేది బాగుంటుంది. దానితో పాటు వీళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో కుజుడు వల్ల మంచి సుఫలితాలు జరగటమే కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టడం, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కొనుగోలు చేయటం, వ్యవసాయ భూమి అనేది, దాంతో పాటు స్థలంలో ఏదైనా సరే శంకుస్థాపన చేయటం ఒకటి. అంటే కుజుడు ఏమిటంటే శత్రువులను కూడా దూరం చేయటం, అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. దాంతో పాటు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సో వృషభ రాశి వాళ్ళకి మట్టుకు అంతా కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రధానంగా స్థితిగతులన్నీ కూడా ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు కలిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలానే ఏదైతే కెమికల్స్ సంబంధించినవి ఏదైతే అమ్ముతుంటారో, అంటే రసాయన శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే కెమికల్స్ ఎక్కడైతే ఆయిల్స్ కానీ, అలానే ఏదైతే వంట నూనెలు కానీ, అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన మీడియేటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలానే మిగతా రాశులు మనం చూసామనుకోండి, మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉన్న
కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే తోబుట్టువులతోటి కలయిక, కోర్టు సమస్యలు అనేవి పరిష్కారం కావటం, ధనలాభం, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అప్పుల నుండి ఉపశమనం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు. అంటే వ్యాపారంలో లాభాలు బాగా ఎక్కువగా ఉండటం, విదేశీయ ప్రయాణాలు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది ప్రధానంగా. అలానే మంచి ప్యాకేజ్ తోటి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే పాత పెట్టుబడులు కూడా నుంచి, అంటే పాత పెట్టుబడులు మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆర్థిక పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు. దానితో పాటు సింహరాశి వాళ్ళని మనం చూసామనుకోండి, సహజంగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే 8వ స్థానంలో కుజుడు. అంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి నిజం చెప్పాలంటే. సింహరాశి వాళ్ళకి ఏంటంటే పూర్వీకుల నుంచి ఉండే ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అవివాహితులకు కూడా వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉండటం ఒకటి. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉండటం, నూతన మార్గాలు లభించే అవకాశం, అంటే నూతన వ్యాపార మార్గాలు, ఉద్యోగ మార్గాలు కూడా బాగా వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా, అంటే చాలా కాలం నుంచి కూడా నిలిచిపోయిన పనులన్నీ కూడా వాళ్ళకి ఈ ఏదైతే కుజుడు రేవతి నక్షత్రం ఆ సింహరాశి నిలిచిపోయిన పనులన్నీ కూడా అనుకూలం అవుతాయి వాళ్ళకి. అంటే పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా వాళ్ళకి ఈ నెలలో సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి సింహరాశి వాళ్ళకి. అంటే సింహరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలనే ఉన్నాయి. కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి కుజుడి యొక్క ఏదైతే స్తోత్ర పారాయణాలు ఉంటాయి కొన్ని, అంటే కుజుడి యొక్క స్తోత్ర పారాయణ అంటే కుజుడు అంగార గాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది. అంగార గాయత్రి శక్తి హస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి. దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంటే తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటంతో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమార శక్తి అర్చించ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం, మంగళవారం రోజున ఉపవాసం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 5వ స్థానంలో కుజుడు ఉంటాడు. 5వ స్థానంలో కుజుడు ఉంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి కూడా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మంచి రాబడి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంటుంది. నూతన ఆదాయాలు మార్గాలు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. కానీ కుటుంబంలో కొంత అశాంతి ఉండటం ఒకటి, అంటే పిల్లల యొక్క డెవలప్మెంట్ వాటిలో కొంత ఆందోళన చెందే అవకాశం అనేది వీళ్ళు ఉంటుంది. మిగతా ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మంగళవారం రోజున ప్రత్యేకంగా ఈ దోషం పోవటానికి 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి. వెండి పైన రాగి పైన అలా సర్ప పూజ చేయటం. అంటే మంగళవారం సర్పగాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది. అంటే నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి పని జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాని తర్వాత ధనస్సు రాశి. అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని మనం చూస్తే, వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి వచ్చే 4వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. 4వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం ఒకటి ఉండటం, ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఒకటి ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు, కొత్త అవకాశాలు రావటం ఒకటి. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కానీ తల్లి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతి రంగంలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏం ప్రాబ్లం ఏం లేదు. అయితే వాళ్ళు కూడా కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయటంలో జాగ్రత్త ఉండాలి. దానికి వాళ్ళు కుజుడి యొక్క పరిహారం ఏమి చేయాలి అంటే, కుజుడి యొక్క స్తోత్ర పారాయణాలు మంగళవారం పూట చేయటం ఒకటి. భయం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు, ఆంజనేయ స్వామికి సింధూరం ధరించడం, వీళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం చేయటం, తమలపాకులతోటి పూజ చేయటం ఒకటి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని
మంగళవారం రోజున కందులు దానం చేయటం వల్ల మంచి ఫలితం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు కుంభరాశిని తీసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకు కూడా కొంత అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆదాయ పరంగా ఆర్థిక పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, నూతన విషయాలు తెలుసుకుంటారు, నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు. కానీ అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా మటుకు ఎక్కడ కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. వేయటం వల్ల ఏంటంటే అది గోడకేసిన సున్నం లాంటిది. అంటే ఏదైతే జీవితంలో నెగిటివ్ అనేది ఉంటుందో నిజాన్ని తెలుసుకుంటే ప్రజలు బాగుపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు గొప్ప విషయం ప్రపంచంలో ఏంటంటే పాజిటివ్ కంటే నెగిటివ్నే గొప్పది. ఎందుకంటే పాజిటివ్ ఏమిటంటే పొగట్టం తప్పితే దానిలో ఉన్న అంతరార్థం ఏమి ఉండదు. ఏదో ఊరికే కొన్నాళ్ళు పుష్ బ్యాక్ ఇవ్వటమే మనిషికి, ఆ తర్వాత మళ్ళీ డౌన్ ఫాలే. నెగిటివ్ మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ నెగిటివ్ని మనం ఎలాగా నిర్మాణాత్మకంగా పోషించి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, మనలో లోపాలని మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది మనం ఆలోచన చేస్తాం. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. దానికి ఒక మంత్రం ఉంది. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదవటం ఒకటి. ఓం నమో నారాయణాయ నమః అష్టాక్షరి మంత్రము. ముఖ్యంగా స్త్రీలు లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానితో పాటు మిగతా రాశులను మనం చూసుకునేటట్టయితే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవాలి. కానీ బాగా ఉన్న కుజుడి వల్ల మేలు జరిగే రాసులు మటుకు 3 మాత్రమే ఉంటాయి. ఈ రాసులు అనేక 3 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా చాలా మంది తెలియదు విషయాన్ని క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే ఎవరి రాశి నుంచి అయినా సరే కుజుడు 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. మకర రాశి నుంచి మకరం, కుంభం, మీనం 3వ రాశి అవుతుంది కుజుడు. అంటే మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, అలానే గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది, అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి, చిక్కులన్నీ కూడా విడిపోయే అవకాశం ఉంటుంది, అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం, విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటుంది, అలా సంతానం ద్వారా కూడా లాభం కలుగుతుంది ప్రధానంగా. అంటే మకర రాశి వాళ్ళకి నెంబర్ 1 ఉంది. వృషభ రాశి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగా అన్ని సుఫలితాలు జరిగే అవకాశం అనేది వృషభ రాశి వాళ్ళకు కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక రాశి 3వ రాశి ఏమిటి అని అంటే సాధారణంగా తులారాశి వాళ్ళకి బాగుంటుంది. అంటే తులా, వృషభము, మకర రాశి వాళ్ళకి 3టికి బాగుంటుంది. తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడటం ఒకటి, విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది, నూతన వ్యాపారాలని పెట్టుబడులు పెట్టడం, చిరు వ్యాపారాలు అంటారు. అంటే రోడ్డు మీద పూలు, పండ్లు, బజ్జీలు లాంటివి వేస్తున్నారు, వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే పెద్ద పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి, ఫిల్మ్ స్టార్స్ కి వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే శత్రువులు మిత్రులుగా మారటం, అనారోగ్య రోగాలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, నరదృష్టి తగ్గే అవకాశం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారం అనేది బాగా కలిసి రావటం, స్త్రీలకు అనుకూలమైన కాలం, విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అంటే వృషభము, మకరము, తుల ఈ 3టికి కూడా చాలా సుఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతా వాటికి కూడా ఉంటాయి. ఇప్పుడు మిథునం మనం తీసుకున్నా, సింహం తీసుకున్నా, వృశ్చికము, ధనస్సు, కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఒక 70% అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పిన వృషభము, తుల, మకరం వాళ్ళకి 95% మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కుజుడు, రాహు కలిసి ఉన్నారు అక్కడ. కుజుడు, రాహు కలిసి ఉంటే మకర రాశి వాళ్ళకి కుజుడు, రాహు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలానే వృషభ రాశి వాళ్ళకి కుజరాహుల యొక్క కలయిక వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడు. తులారాశి వాళ్ళకు కూడా కుజరాహుల యొక్క కలయిక వల్ల కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే కుజుడు, రాహు 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అది అంటే ఇది గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇవన్నీ కూడా ఎవరికి కలిసి వస్తుంది అనేది ప్రజలందరూ కూడా కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మనం చెప్తున్నాము. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలి. మిగతా రాసుల వాళ్ళందరూ కూడా అంగారక ధ్యానం చేయటం, కందులు దానం చేయటం, తర్వాత ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాల్లో ప్రదర్శన చేయాలి. అంటే తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం, అంగారకాయుద్ధే శక్తి అస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంటే ఎప్పుడు చదవాలని కూడా అడుగుతారు.
అవును. అంటే మంగళవారం రోజున ప్రాతకాలంలో కుజహోర అనేది ఒకటి ఉంటుంది. ఆ కుజహోరలో చదవటం మంచిది. ఆ కుజహోర కంటే ఇంకా మంచిగా మేము ఇంకా మంచి టైంలో చదువుతామంటే బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది, అంటే తెల్లవారుజామున. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చదవటం కూడా చాలా మంచిది. అంటే అంగారకుని, సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలవటంలో మంచి సుఫలితాలు జరగాలని మనం ఆశించాలి. అందరికి కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓకే గురుగారు, కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ ఏ రాశుల వారికి బాగోదనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏ ఏ రాశుల వారికి బాలేని రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారు ఏ విధంగా పూజ చేస్తే వారికి కలిసి వస్తుంది అనే అంశం గురించి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ఓకే గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ ఏ రాశుల వారికి బాగోదు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనకి ఈ సంవత్సరం ఒకసారి చూసుకున్నట్లయితే 2024 అంటే శని వచ్చేసి ఏంటంటే మనకి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు. సో ఈ కుంభరాశిలో ఉండడం వల్ల ఈ సంవత్సరం అంటే 2024 నుంచి 2025 వరకు ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ ఏ రాశుల వారికి బాగోదు అంటారు. అలాగే ఏంటంటే 2025లో అంటే 2025లో శని వచ్చేసి ఎప్పుడు చేంజ్ అవ్వబోతున్నారు అంటారు. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. శని అపారమైన అనుభవాన్ని, అలానే ఏదైనా సరే మనం పని చేయాలంటే దానిలో మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని కలిసిన గ్రహం ఏంటంటే శని. అంటే శని ఏంటంటే కొంత అనుభవాన్ని తెస్తుంది, అంటే మనలో ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చే గ్రహము. అలానే మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, ధనాన్ని కోల్పోతున్నామా, ఆరోగ్యపరంగా పరిస్థితులు ఎలా ఉంటాయి, గొడవలు, తగాదలు, అలానే ప్రమాదాలు, అవన్నీ కూడా తెలిపే గ్రహం ఏంటంటే అంటే ఆయుష్కారకుడు శని. ఈ శని వల్ల మనకి కొన్ని అనుభవాలు, గుణపాఠాలు, జీవితంలో రకరకాల వ్యవహారాల్లో విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నట్టుగా జీవితంలో గుణపాఠం అనేది నేర్చుకుంటాం. అంటే శని చాలా మంచి గ్రహం అని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే. అక్కడ శని గ్రహాన్ని మరి ఈ 2024లో కుంభరాశిలో శని గ్రహం అనేది ఉంది. అలానే శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే శని యొక్క సంచారం అనేది కూడా మార్చి 29వ తారీఖు 2025 మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. అంటే మీనరాశిలోకి సంచారం జరగటం అంటే పూర్వాభద్ర 4వ పాదంలో సంచారం వల్ల మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల్లో ఉండటం, అలానే తర్వాత రోజుల్లో రేవతి నక్షత్రం 4 పాదాల్లో ఉండటం అనేది 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలో ఉంటారు. అయితే ప్రస్తుతం వచ్చేటప్పుడు కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే ఎలాంటి అదృష్టాన్ని తెస్తుంది, ఎలాంటి అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అంటే వ్యక్తుల మధ్యలో సన్నిహితము, సంబంధ బాంధవ్యాలు, కుటుంబ పరంగా పరిస్థితులు, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే సహజంగా దీన్ని ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ఎవరైనా సరే శని మాకు బాగున్నాడా లేదా అనంటే ఒకటే ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. 3, 6, 11 స్థానాల్లో వాళ్ళ రాశి దగ్గర నుంచి 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 11వ స్థానంలో శని ఉంటేనే మంచివాడు. మిగతా వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఇక్కడ ఎవరికి బాగుంటుంది అనేదాన్ని మనం చూస్తే మొట్టమొదటగా ధనస్సు రాశి వాళ్ళని తీసుకునేటట్టయితే ధనస్సు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ధనస్సు, మకరం, కుంభం, అంటే 3వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, లాభాలు కలిగే అవకాశం ఉంది, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, బంధుమిత్రులతోటి అలానే స్నేహితులతో సన్నిహితంగా ఉండటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం, ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటమే కాకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నూతన ఉద్యోగాల్లో మార్పులు, అలానే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మేషరాశి వాళ్ళకి 11వ స్థానం లాభస్థానంలో శని ఉండటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా పురోగతి ఉండటం ఒకటి, ప్రేమ జీవితంలో విజయం సాధించే అవకాశం ఉండటం ఒకటి, దానితో పాటు కెరీర్లో కూడా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ ఉండటం, కుటుంబ జీవితం సంతోషంగా ఉండటం,
అలానే సంబంధ బాంధవ్యాలు అనేవి అనుకూలంగా ఉండటం, అలానే అదృష్టం అనేది రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలతో పాటు అలానే గౌరవ ప్రతిష్టలు సమాజంలో, అలానే వాహనాలు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, వృత్తిపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి అన్నిటా లాభాలు జరిగే అవకాశం ఉంటుంది, సంతానం కలిగే అవకాశం ఉంటుంది, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఏదో కొన్ని వాటిల్లో కూడా వాళ్ళు బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుల విషయంలో కూడా వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం మెండుగా ఉంటాయి. దానితో పాటు అది ఎప్పటి వరకు మెండుగా ఉంటాయి? మార్చి 29వ తారీఖు 2025 వరకు కూడా మకర రాశి, మేషరాశి వాళ్ళకి బాగుంటుంది. అలానే ఇంకొక రాశిని మనం చూసామనుకోండి, సహజంగా కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకు కూడా వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు, అంటే ప్రతి ప్రయత్నం కూడా ప్రధానంగా స్థితిగతులు మారిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎప్పటి వరకు వాళ్ళు పనులు చేసుకోవాల్సింది అంటే నూతన వ్యాపారాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఈ లోపలనే చేసుకోవాలి. అంటే మార్చి 29వ తారీఖు 2025 లోపలే వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి స్థితిగతులు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి ఖచ్చితమైన సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి మిగతా రాశులను మనం చూసేటట్టయితే కొన్ని రాశులు ప్రత్యేకంగా ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం గల కొన్ని రాశులు ఉన్నాయి. ఇందులో రెండో పాయింట్లో ఎల్నాటి శని ప్రభావం కలిగిన రాశుల్లో చాలా మంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు. నాకేంటంటే ఎల్నాటి శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుందని చాలా మంది కూడా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా ఫలితాలని 20-30% మాత్రం రిజల్ట్స్ ఇస్తాయి. మన బర్త్ చార్ట్లో లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం పుట్టినప్పుడు శని ఎక్కడున్నాడో చూసుకుంటే అక్కడ బాగున్నాడంటే ఇక్కడ ఓవర్కమ్ అయినట్టు అర్థం. అంటే ఇక్కడ యొక్క చెడు ఫలితాలనే ఉండవు. ఇక్కడ అష్టమ స్థానంలో శని ఎవరికి ఉన్నారో మనం చూస్తే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని ఎప్పటి వరకు ఉంటుంది? నేను ఇందా చెప్పినట్టు మార్చి 29వ తారీఖు వరకు ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల కొన్ని పనులు వెనక్కి వెళుతూ ఉంటాయి. అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొన్ని పనులు వెనక్కి వెళ్ళటం, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, ఆ వ్యవహార దక్షతలో లిటిగేషన్స్లోకి దూరకూడదు, ప్రతి పని కూడా అందరినీ ఆలోచన చేసి ఆ పని చేయటం అనేది చాలా మంచిది. ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఉద్యోగస్తులు కూడా తోటి వాళ్ళతో అనవసరమైన విషయాలు రాద్ధాంతం చేయకుండా, అనవసరం విషయాలు మాట్లాడకుండా చాలా జాగ్రత్త వహించి, బంధువులతో స్నేహితులతో చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సెల్ఫ్ డ్రైవింగ్లో. అంటే ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం అనేది మంచిది. వాళ్ళు అంటే చివరి దశలో ఉన్నాడు కాబట్టి, అంటే శని వెళ్ళిపోతున్నాడు, ఇంకా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు వచ్చే సంవత్సరం, కాబట్టి జాగ్రత్త ఉండాలి. దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి. దానిలో నీలాంజన సమాభాసం వైపుత్రేమాకృత్యం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరమని, అలానే ఆ శనికి సంబంధించింది ఏదైతే నల్లని ద్రాక్షారసంతో శనివారం రోజున శనికి అభిషేకం చేయటం, నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం వల్ల శని యొక్క దోషం అనేది పోతుంది. దానితో పాటు వృశ్చిక రాశి వాళ్ళకు కూడా చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం. అంటే ఆవేశపడకూడదు, ఆలోచనతో పని చేయాలి, 10 మంది చెప్పింది ఆలోచన చేయాలి, ఆరోగ్యపరంగా ఉండాలి, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా, చికాకులు రాకుండా జాగ్రత్త వహించాలి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులతోటి సహచరులతో జాగ్రత్త ఉండాలి, భాగస్వామ్య వ్యాపారంతో కూడా భాగస్వామ్య పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వ్యవహరించి తీరులో జాగ్రత్త ఉండాలి. అలానే ఎక్కడైతే ఫారిన్ కంట్రీస్ అబ్రాడ్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా ప్రవర్తించి వాళ్ళతో గొడవలు కానీ పెట్టుకోకుండా ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి, ఆవేశము కోపం కూడా వాళ్ళకి పెరుగుతుంది ఈ సంవత్సరం, పెరగటం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళు ఎదుటివాడు చెడ్డా వీళ్ళు అన్నా కూడా తట్టుకొని వెళ్ళిపోతుండాలి. అంటే లౌక్యంగా వెళ్ళిపోతుండాలి. అంటే లౌక్యం అంటే ఏమిటంటే
ఎవరేమన్నా అనుకొని మనం చేసే పని మంచిదా కాదా అని చూసుకొని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆర్థిక పరంగా ప్రయోజనం ఉంటే ఆర్థిక పరంగా డబ్బు వస్తుంది, కానీ కొన్ని చికాకులతో కూడిన జీవితం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. వీళ్ళు ఏం చేయాలి, ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయటం ఒకటి, అలా నువ్వులతో చేసిన బెల్లంతో చేసిన ఉండల్ని ఏదైనా దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి ఆ ప్రధాన అర్చకుల ద్వారా భక్తులందరికీ కూడా పంచితే కూడా ఆ దోషం అనేది పోతుంది. అలా నల్లని వస్త్రము, నల్లని సంబంధించిన ఏదైనా నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు, నల్లని చెప్పులు దానం చేయటం అనేది చాలా మంచిది. అలానే వృషభ రాశి వాళ్ళకు కూడా 10వ స్థానంలో కంటక శని, పొంగు శని అంటారు. వృత్తిపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే వృత్తిపరంగా ఒకటి వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఆర్థిక పరంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. తోటి సహచరులతో చాలా జాగ్రత్త వివరించాలి. అలానే ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తున్నా కూడా ఎలాంటి దోషం లేకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. ప్రతిదాన్ని కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అయితే వృత్తిపరంగా వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు వచ్చే సంవత్సరం నూతన ప్రారంభం చేయాలి వ్యాపారం. ఈ సంవత్సరం అంతా కూడా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. డిస్టర్బెన్స్ అనేది పడకూడదు. అలానే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే, ఖచ్చితంగా మన ఇంటిలో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి, నూకలు, పంచదార, అలానే నల్ల నువ్వులు తీసుకొని శివాలయంలో ప్రదర్శన చేయాలి. అంటే ప్రతి శనివారం కూడా శివాలయంలో ప్రదర్శన చేసి 9 ప్రదర్శనలు చేయాలి. చేసిన తర్వాత ఏదైతే మనం తీసుకెళ్ళామో కాగితం పొట్లంలో ఏదో కట్టుకున్నాం అనుకో, కాగితంలో కట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత అవి నల్ల చీమలకు పెట్టాలి గుళ్ళో. 9 ప్రదర్శనలు అయిన తర్వాత దీనికి ఒక కండిషన్ ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు తల మీద స్నానం చేయాలి. షాంపు కానీ సబ్బు కానీ రుద్దుకోకూడదు. ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు. చేసిన తర్వాత మంచి బట్టలు కట్టుకొని వెళ్ళి 9 ప్రదర్శనలు చేసిన తర్వాత ఒక మూలకు వేయాలి. ఆ మూలకు వేయటం వల్ల నల్ల చీమలు తింటాయి. అలా నల్ల చీమలు తినటం వల్ల 9 ప్రదర్శనలు 12 శనివారాలు చేయాలి. ఒక శనివారం కుదరకపోయినా నెక్స్ట్ శనివారం ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు. అంటే 12 × 9 108 సార్లు ప్రదర్శన చేసినట్టు. దానివల్ల శని యొక్క దోషం పోతుంది. ఈ రాశి వాళ్ళు చేయాల్సింది ఇది చెయ్యాలి. అలానే మకర కుంభరాశుల వాళ్ళకు కూడా ఇల్నాటి శని ఉందిగా. మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో శని ఉంది. కొంత ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతున్నా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఒకటి, కొన్ని కుటుంబ పరంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశం, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, మిగతా అవన్నీ బాగున్నాయి. ఈ రెండింటిలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు కూడా ఏది కూడా ఆలోచన చేయకుండా ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చేయటం ఒకటి. బంధువులతోటి, స్నేహితులతో సహనంగా ప్రవర్తించడం. ఎవరితోటి కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం కొట్టుకోవడం అనేది మంచిది కాదు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలని నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి జన్మశని, శరీరం రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ప్రధాన్ని కూడా భూతద్దం వేసి చూడకుండా ప్రధానంగా స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగపరంగా జాగ్రత్త ఉండడం, భార్యాభర్తలు, వ్యాపార పరంగా ఏది కూడా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా కొంత పొదుపు చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. కుంభరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళు శివాలయ ప్రదక్షిణ చేయటం ఒకటి, నల్ల నువ్వులు దానం చేయటం, నల్ల వస్త్రం దానం చేయటం, నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, అభిషేకం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకు కూడా ఇలాంటి 12th ప్లేస్లో కుంభరాశిలో శని ఉండటం వల్ల వాళ్ళకు కూడా 12వ స్థానంలో శని ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళతో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడటం వల్ల కూడా అనవసరమైన విషయాల్లో మనం మంచి మాట్లాడినా చెడు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానిలో కూడా కొంత ఆలోచన చేసి ధనపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుంది. కొంత ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. గృహాలు అలానే ఇళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. శరీర రుగ్మతలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి ఏమీ రావు, కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. దానికి శనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెరుకు రసంతో, పండ్ల రసంతో శనివారం రోజున శని హోరలో అభిషేకం చేయటం వల్ల శని యొక్క దోషం పోవటం, నువ్వులు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అలానే వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, దక్షిణకాళి అమ్మవారిని కూడా స్తోత్ర పాలనం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి
వీళ్ళందరూ కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నియమాలు పాటించి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా దోషం అనేది కలగకుండా మంచి జరగాలని ఆశిస్తూ, దీంతో పాటు శని యొక్క స్తోత్ర పారాయణాలు, ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనాలు, శివాలయం యొక్క ప్రదర్శనాలు చేస్తుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సర్వే జనాసుకునో భవంతు. ఓకే గురుగారు, శని ప్రభావం వచ్చేసి ఏ రాసుల వారిపైన ఎక్కువగా ఉంటుంది, అలాగే ఏ రాసుల వారిపైన మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది, దానికి వారు ఎటువంటి పరిహారాలు చూపిస్తే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే 2025లో చూసుకున్నట్లయితే శని కుంభరాశిలో నుంచి ఏ రాశిలోకి తర్వాత ప్రవేశించనున్నారు అనే అంశం గురించి కూడా మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే శని ప్రభావం వచ్చేసి ప్రస్తుతం మనకి కుంభరాశిలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఏ రాశుల వరకు బాగుంటుంది, ఏ రాశుల వరకు బాగోదు అన్న అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఏంటంటే మనకి జూన్ నెలలో ఒక్కసారి చూసుకున్నట్లయితే 4 గ్రహాలు కూటమి కలవబోతున్నాయి. బుధ, రవి, అలాగే గురు, శుక్రు, ఈ 4 గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి ద్వాదశ రాశుల వారి పైన ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి అంటారు? అలాగే ఏంటంటే ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగోదు అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో సహజంగా ఏమిటంటే చాతుర్గ్రహ కూటమి అనేది ఒకటి ఉంది. అంటే రవి బుధుల యొక్క కలయిక, గురు శుక్రుల యొక్క కలయిక వృషభ రాశిలో జరగటం వల్ల చాతుర్గ్రహ కూటమని కొన్ని రోజుల పాటు జరుగుతుంటుంది. ఓకే, అంటే ఈ 4 గ్రహాల యొక్క కూటమి వచ్చేసి మనకి వృషభ రాశిలో జరుగుతుంది. అంటే వృషభ రాశిలోకి 4 గ్రహాలు ప్రవేశంతో జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు అనేవి కొన్ని విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రధానంగా స్థితిగతులు మారటము, కొన్ని ప్రభావాలు, అంటే రకరకాల అంశాలతోటి కొన్ని మార్పులు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే చాతుర్గ్రహ కూటమి అనేది జరుగుతుంటుంది. అంటే రవి, బుధుడు, గురువు, శుక్రుడు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు, అలానే ధనంతో పాటు సంతానాన్ని, కుటుంబాన్ని ఇచ్చేవాడు గురువు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, అలానే లగ్జరీ లైఫ్ని ఇచ్చేవాడు శుక్రుడు. రవి ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, అలానే రాజకీయ పరంగా కానీ, అంటే స్పష్టంగా ముందుకు వెళ్ళాలంటే రవి యొక్క గ్రహం అనేది అనుకూలంగా ఉండాలి. బుధుడు వ్యాపార పరంగా, అంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కానీ, అలానే బిజినెస్ పరంగా ఏ వ్యాపారం చేస్తున్న భాగస్వామ్య వ్యాపారం, పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారం కానీ, దానితో పాటు తెలివితేటలు, బుద్ధిబలము, యోగ్యత, వ్యాపార దక్షత, అలానే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటానికి అన్నిటి కూడా బుధుడు కారణభూతుడు అవుతాడు. అంటే బుద్ధిబలం అనేది చాలా గొప్పది. లౌకిక విధానాన్ని కూడా నేర్పించేవాడు బుధుడు. అందువల్ల ఇక్కడ మంచి గ్రహాలు వృషభ రాశిలో ఉండటం, వృషభ రాశికి అధిపతి కూడా శుక్రుడు కావటం, అయితే ఇవన్నీ కూడా ఈ 4 గ్రహాల యొక్క కూటం అనేది వృషభ రాశిలో ఉండటం వల్ల ప్రత్యేకంగా మనం చూస్తే ముఖ్యంగా చాతుర్గ్రహ కూటం అనేది ఏర్పడింది. ఈ సహజంగా ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క గ్రహం అనేది కొన్ని బాగుండటం, కొన్ని బాగలేకపోవడం జరుగుతుంది. సహజంగా ఏంటంటే గురువు తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల సుఫలితాన్ని ఇస్తాం. బుధుడు కూడా 2, 4, 6, 11 స్థానాల సుఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే సూర్యుడు 1, 3, 6, 7, 11 స్థానాల సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే ఈ ఎవరికి అసలు ఈ చాతుర్గ్రహ కూటం వల్ల ప్రయోజనం జరుగుతుంది, అసలు నిజంగా ఎవరికి జరగబోతుంది అనే దాన్ని మనం చూస్తే ముఖ్యంగా కొంతమందికి అనుకూలంగా ఉండటం, కొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో వృషభ రాశిలో 4 గ్రహాలు ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి విపరీతమైన రాజయోగం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళ అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో 4 గ్రహాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అనుకున్న పనులన్నీ లేట్ జరిగినా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఒక ఆర్థిక పరంగా ప్రయోజనాలు జరుగుతాయి, ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి, వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, నూతన పందాలు, నూతన వ్యాపారాలు చేయాలని అభిలాష కలగటం ఒకటి, ఆలోచన సరళిలో మార్పు జరగటం ఒకటి, అలానే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, పెట్టుబడులు వచ్చే అవకాశం ఒకటి ఉండటం వీళ్ళకి, అలానే విదేశాలకు వెళ్ళటం ఒకటి,
విదేశాల్లో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా స్థితిని గతిని వాళ్ళ కోరికల్ని అవన్నీ కూడా కొంత ప్రజెంటేషన్ చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే అన్ని పనులు లిటిగేషన్స్ నుంచి బయటపడటం, కోర్టు సమస్యలు పరిష్కారం చేయటం, నూతన వ్యక్తుల ద్వారా బాగా లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహాన్ని నిర్మించడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, బట్టలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలానే ఒక్కొక్క రంగంలో వాళ్ళకి ఏదైతే ఇష్టమైన రంగంలో వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా ఈ జూన్ మాసంలో కంప్లీట్ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ మటుకు అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే నిజంగా సక్సెస్ దిశలోనే ఉంటారు. అంటే విద్యార్థులకు అనుకోవచ్చు, స్త్రీలకు అనుకోవచ్చు, ప్రజలందరికీ కూడా, రాజకీయ నాయకులు అనుకోవచ్చు, సినిమా యాక్టర్స్ అనుకోవచ్చు, పారిశ్రామికవేత్తలు కానీ, చిరు వ్యాపారులు కానీ, చిన్న చిన్న వ్యాపారులు కానీ, పెద్దవాళ్ళు కానీ, అందరికీ కూడా సుఫలితం అనేది చాతుర్గ్రహ కూటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు అన్నీ చేపట్టచ్చు. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళందరికీ కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అందువల్ల కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాతుర్గ్రహ కూటం వల్ల. తర్వాత మిగతా రాశులను మనం చూసామనుకోండి, మిగతా రాశుల ప్రకారంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంటుంది, ఏ రాశుల వాళ్ళకి బాగుండదని మనం చర్చిస్తే, సహజంగా ఇక్కడ 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. 1, 2, 4, 5 అలానే 8, 9, 11 స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాడు. దీనితో పాటు మనకి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశితో పాటు మేషరాశి వాళ్ళకు కూడా, మేషరాశి వాళ్ళకి ఏంటంటే 2వ స్థానంలో గురువు మంచివాడు, అలా 2వ స్థానంలో శుక్రుడు మంచివాడు, 2వ స్థానంలో బుధుడు మంచివాడు, 2వ స్థానం రవి మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. ఆర్థిక పరంగా, ఆదాయం పరంగా బాగుంటుంది. ఆర్థికంగా, ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వస్తాయి. ధనం కలిగే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్న లక్ష్యాలను ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రశ్నలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆలోచన సరళి కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో మటుకు ప్రయత్నం అనేది అనుకూలంగా ఉంటుంది, కానీ 1, 2 సంబంధాలన్నీ కూడా తప్పిపోయి ఉద్యోగ ప్రయత్నాల్లో 3వ మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే కొత్త నూతన వ్యక్తుల ద్వారా పరిచయం వల్ల కూడా వ్యాపారంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఏదో చేయాలనుకుంటే వాళ్ళు దానికంటే మించి మంచి పేరు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక చిన్న జాబ్ కావాలనుకుంటాం, కానీ ఊహించని మార్పుల్లో వాళ్ళకి వచ్చి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 తీసుకున్నాం అనుకోండి, తీసుకోవాలనుకుంటాం, కానీ వాళ్ళు 2 లక్షలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఊహించని మార్పులు జరుగుతుంటాయి వీళ్ళకి. ఊహించని మార్పులు ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా ఉద్యోగం, ఇళ్ళు మారే స్థితి ఎక్కువగా ఉంటుంది. స్థానభ్రంశం జరగటం, స్థానచలనం జరిగే అవకాశం, ఊర్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకున్నవన్నీ సక్సెస్ కావటం, ప్రేమించిన యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించిన విషయాల్లో, గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఐఐటి కానీ, ఎంసెట్ కానీ రాసే వాళ్ళకు కూడా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు. అంటే విద్యార్థులకి, స్త్రీలకి గతంలో ఏదైతే ఉద్యోగము, వ్యాపారము, చదువు వదిలేశారో మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి. అంటే మేషరాశి వాళ్ళకి టోటల్గా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి 95% బాగుంటే మేషరాశి వాళ్ళకి 92% బాగుంటుంది. అంటే మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు చాతుర్గ్రహ కూటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వీళ్ళకంతా కూడా శుభయోగం కలుగుతుంటుంది. శుభయోగం కలిగినా కూడా కొన్ని గ్రహాలు మధ్య రకంగా ఉంటాం, కొన్ని గ్రహాలు చెడ్డ రకంగా ఉన్నాయి ఇక్కడ కూడా. దానివల్ల ఏంటంటే వ్యాపారంలో మొత్తం డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది, లాభాలు గడించే అవకాశం ఉంటుంది, ఆస్తి కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, కొంత డబ్బులు కూడా ఖర్చు అవుతుంది వాళ్ళకి. అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం, విదేశాల్లోకి వెళ్ళటం ఒకటి, నూతన వ్యాపారాలు సాగించడం ఒకటి, పిల్లల యొక్క చదువులకి డబ్బులు ఖర్చు పెట్టే స్థితి ఎక్కువగా ఉండటం, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండటం, అలానే డెవలప్మెంట్స్కి బాగా కృషి చేసి
వాళ్ళు డబ్బులు కాస్త ఎసెట్స్ రూపంలో మారుస్తారు. అంటే కరెన్సీ నోట్ కాస్త ఎసెట్స్ రూపంలో మారిపోతుంది వాళ్ళకి. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి, కానీ వృధా ఖర్చు కావు. అంటే పిల్లల యొక్క పెళ్లిళ్ళు ఎప్పుడైనా చేయాలిగా, అంటే ఏదైనా పనులకి ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క చదువులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఆ వ్యాపారం సాగట్లేదు కాబట్టి నూతన వ్యాపారం ప్రారంభం చేస్తే ఆ ఫ్యామిలీ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కొంత ఎమినెంట్ పర్సన్స్ తోటి కన్సల్ట్ చేయటం, ప్రముఖ వ్యక్తులతోటి కూడా. అలానే కొద్దిగా వీళ్ళు వృషభ రాశి వాళ్ళు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఎవరితో అయినా సహనంగా వాళ్ళ యొక్క ఆలోచన సరళి వీళ్లతోనే ఉండాలి అని కాంప్రమైజింగ్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి రెవల్యూషన్ లేకుండా, ఎలాంటి కాంట్రవర్షన్ లేకుండా అందరితోటి సజావుగా మంచితనంతో సాధించే విషయాలకి వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే ఎవరితో అయినా సరే కొంతమంది గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు వృషభ రాశి వాళ్ళకి. అందువల్ల వాళ్ళతో లైట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. సర్లేండి మీరు చెప్పింది రైటే, ఓకే అన్నంత మాత్రం నష్టపోయేది ఏం లేదు ప్రపంచంలో ప్రజలు. అందువల్ల అలాగ లౌకిక విధానంతో వెళ్ళటం మంచిది. అయితే వృషభ రాశి వాళ్ళు చేయాల్సిన కొన్ని రెమెడీ అనేది ఒకటి రెమెడీ ఉంటుంది. వీళ్ళకి మధ్యరకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే రెమెడీ ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి. నేను చెప్పిన మంత్రం దత్త కవచం కూడా చదువుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా ఏమిటి, సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడు మంచివాడే, కానీ ఆరాధన చేయటం కూడా మంచిదే. అంటే ఆదిత్యాయుధ్యం శాస్త్రమూర్తాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అంటే విష్ణు సహస్రనామ పాలనం చేసుకోవాలి. ఎవరికి కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. చాలా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి 10 మందితో సలహా తీసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన మంత్రాలు కూడా చదివితే చాలా మంచిది. అలానే తర్వాత వచ్చేటప్పటికల్లా ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. కన్యారాశి వాళ్ళకి వచ్చేటప్పుడు విద్యార్థులకు మంచి ప్రయోజనం జరుగుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నవమ స్థానంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. అంటే నవమ స్థానంలో ఇక్కడ గురువు మంచివాడే, శుక్రుడు మంచివాడే, బుధుడు మధ్య రకంగా ఉంటాడు, రవి అంత అనుకూలంగా ఉండడు. అయితే ఇక్కడ విద్యార్థులకు మంచి ప్రయోజనం జరుగుతుంది. స్త్రీలకు అనుకూలమైన కాలం. అలానే పోటీ పరీక్షలు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఘన విజయం సాధించే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. ఇక్కడ సంతానం వల్ల లాభం పొందటం, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళటంతో పాటు ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి. మంచి వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సూర్య భగవానుడు ఆరాధన చేయటం ఒకటి, సూర్యుని యొక్క ఆరాధన చేయటంతో పాటు వాళ్ళు తప్పకుండా ఇంట్లో ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం కూడా చాలా మంచిది. దాని తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చాతుర్గ్రహ కూటం ఉండటం వల్ల వాళ్ళకి కొంత ఆనందం అనేది కలుగుతుంటుంది. వాళ్ళకి ఏమిటి, వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఈ గ్రహాలు ఏర్పడ్డాయి. అంటే గురువు మంచివాడు సప్తమ స్థానంలో, అలా శుక్రుడు మిశ్రమైన ఫలితాలు వస్తుంది, బుధుడు మిశ్రమైన ఫలితాలు, రవి మంచివాడు. అందువల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, కానీ చేసే ప్రయోజనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక సంబంధాల విషయంలో ఎవరికి కూడా లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే వివాహాలు కలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ పురుషులకి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం, నిశ్చితార్థాలు జరగటం, బిందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, యాత్రలకు వెళ్ళే అవకాశం, పూర్వీకుల యొక్క ఆస్తులు లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ అత్తమామల దగ్గర నుంచి కూడా ఆర్థిక సహాయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగనే ఇక్కడ కుటుంబం అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంటుంది వీళ్ళకి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది, ఇబ్బంది లేవు. కానీ ప్రతి పనిలో కూడా 10 మందితో ఆలోచన చేసి వీళ్ళు చేయాలి. అంటే వీళ్ళ యొక్క ఒక్క నిర్ణయం తీసుకోకూడదు, నేనే మోనార్క్ అని. ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ప్రపంచంలో తెలియదుగా. అందులో అన్ని ఆలోచనలు కూడబలుకొని ముందుకు వెళ్ళి వీళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే అలాంటి ఆలోచనలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్త్రీలకి మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఆ మానసికంగా ఆందోళన తగ్గడానికి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రుడి యొక్క ఆరాధన. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే చందో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దధీశంక తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శిశిరం సోమం శంభురు మకటభూషణం
అనే మంత్రాన్ని చక్కగా చదువుకున్నారనుకోండి, మానసికంగా ఆందోళన తొలగిపోతుంది. వీళ్ళ కొంత మానసికంగా ఆందోళన, భయము, కొంచెం ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం లేదా శివాలయం యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల వీళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. అలానే మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే పంచమ స్థానాల్లో చాతుర్గ్రహ కూటం ఏర్పడింది. అంటే పంచమ స్థానంలో చాతుర్గ్రహ కూటం అంటే ఏమిటంటే కొన్ని గ్రహాలు బాగుండటం, కొన్ని గ్రహాలు బాగాలేకపోవడం జరిగింది. అయితే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, అలానే వివాహాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ సంతాన పరంగా సంతోషం అనేది ఉంటుంది, కానీ వాళ్ళ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం, అన్నదమ్ములతో కొంత చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్నదమ్ములతో చికాకు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి మకర రాశిలో. అంటే చాతుర్గ్రహ కూటం అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, 10-12 రోజులు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా 12 రోజుల తర్వాత మంచి చెడు మిశ్రమాలన్నీ కూడా మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారత చెప్పబడే ఫలితాలు కాబట్టి. అలానే అవివాహితులకి కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన పని లేదు. అంటే అంతా కూడా అనుకూలమైన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ మిగతా రాశులు మనం చూసుకున్నామంటే ముఖ్యంగా కొన్ని రాశులను మనం ప్రత్యేకంగా చూస్తాం. చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు మకర రాశి ఆర్థిక ప్రయోజనాలు అవన్నీ కూడా లాభాలు కలుగుతూ ఉంటాయి. మీనరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి, అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళటం కాకుండా ప్రతి పని కూడా డైరెక్ట్గా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఫేర్గా ఉండటం ఒకటి. మీన రాశి వాళ్ళ కొంతమంది వ్యక్తుల ద్వారా సపోర్ట్ ఉండటం, వాళ్ళ డెవలప్మెంట్ వృద్ధి చెందటం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉంటే మిగతావన్నీ కూడా మీన రాశి వాళ్ళకు కూడా చాతుర్గ్రహ కూటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కొంత స్త్రీలకు వచ్చే మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. కొంతమంది యొక్క సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకి. అంటే అది భర్త అనుకోవచ్చు, లేకపోతే తండ్రి అనుకోవచ్చు, తల్లి అనుకోవచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు. అది మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం, నూతన వ్యాపారాలు కూడా కొనసాగించడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. అలానే ముఖ్యంగా మిగతా రాశుల వాళ్ళందరికీ కూడా కొన్ని స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. అందరూ కూడా ఏ రాశుల వాళ్ళైనా సరే స్తోత్ర పారాయణం చేయాల్సింది. చాతుర్గ్రహ కూటం వల్ల సూర్యుడి యొక్క ఆరాధన, బుధుడి యొక్క ఆరాధన, గురువు యొక్క ఆరాధన, శుక్రుడి యొక్క ఆరాధన. ఏం చేయాలి, ఎలాంటి ఆరాధన చేయాలి? ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా అగ్నిని ఆరాధన చేయాలి. అగ్ని అంటే అగ్నిని ఆరాధన చేయాలి. అంటే అగ్నిదేవుని యొక్క ఆరాధన చేయాలి. అదొకటి. అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయటం ఒకటి. దానితో పాటు విష్ణువుని ఆరాధన చేయాలి. విష్ణువుని ఎలా ఆరాధన చేయాలి? ఓం నమో నారాయణాయ నమః అని ఆరాధన చేయాలి. దానితో పాటు ఓం నమస్వ పంచాక్షర చేయటం, తత్పురుషాయ విద్మే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్మే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేది 21 సార్లు సోమవారం చేయాలి. దాంతోపాటు ఓం నమస్వ 21 టైమ్స్ చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని బుధవారం రోజు చేయాలి. దానితో పాటు ఆదిత్యాయ విద్మే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనేది ఆదివారం రోజు చేయాలి. అలానే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్త కవచాన్ని, అలానే స్త్రీలు వచ్చేటప్పటికల్లా మహాలక్ష్మిని ఆరాధన చేయాలి. గురువుకి ఏ మంత్రం ఆలోచించి, గురువుకి మనకు తెలిసిన శ్లోకంలో దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రలోకేశం తమ నమామి బృహస్పతి అందరికీ తెలిసిన శ్లోకం. అంటే వేదోక్త మంత్రం చదవలేరు, తప్పులు వస్తే మరీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ శ్లోకం మాత్రం మంచిది. తర్వాత శుక్రుడికి వచ్చేటప్పటికల్లా మహాదేవే చుద్ది విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, శుక్రుడి యొక్క ఆరాధన శుక్రవారం రోజున
అమ్మవారి యొక్క ఆరాధన, స్త్రీలు వచ్చి కుంకుమార్చన చేయటం చాలా మంచిది. దీనితో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు చేయొచ్చు. ధనం పరంగా ఇబ్బంది పడ్డారనుకోండి, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ మంత్రాలన్నీ కూడా ప్రతిరోజు కూడా చదవటం వల్ల ఏంటంటే వాళ్ళకి శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, వాళ్ళ ఆచరణ చేయాలని ఆలోచన చేస్తారు, బద్ధకం తగ్గుతుంది. ప్రతి వాళ్ళకు కూడా కొంతమంది ఈ మధ్యన బద్ధకాలు పెరుగుతూ ఏం చేస్తానులే అని ఆలోచన చేస్తున్నారు. అది కాదు, ఎంత ఓపికగా మనిషి సహనంగా ఉంటే చాలా మంచిది అని అర్థం. అందువల్ల ఇవన్నీ కూడా మంత్రాలు చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. నెగిటివ్ తెలుసుకోవాలి, ఒక షేడ్లో పాజిటివ్ తెలుసుకోవాలి. నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిలీట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ప్రతిదీ ప్రతిరోజు పాజిటివే కాదు, పొగడటమే కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, షుగర్ ఉందని చెప్పారు, డాక్టర్ గారు షుగర్ లేదని చెప్పటం అనేది తప్పు కదా. షుగర్ మీకు ఉంది కానీ బట్ ఈ టాబ్లెట్ వాడి తగ్గుతుందని చెప్పాలి. మనం తెలుసుకోవాలి. అంటే నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిజం వల్ల మనం విజయం సాధించే అవకాశం 100% ఉంది. అసలు బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా ఏమిటంటే నిజాన్ని తెలుసుకొని దాన్ని మనం చాలా జాగ్రత్త పడి ముందుకు వెళితేనే మనం మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రాసుల వాళ్ళందరికీ కూడా మనం మంచి జరగాలని ఆలోచన చేస్తూ ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓకే గురుగారు, జూన్ 1 నుంచి చాతుగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వరకు బాగుంటుంది, ఏ రాశుల వరకు బాగోదు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉన్న రాశుల వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ధనం పరంగా కానీ లేదంటే ఆరోగ్యం పరంగా కానీ కుటుంబ పరంగా వ్యాపార పరంగా, సో వీటన్నిటి పరంగా వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి ఫలితాలు మంచిగా వస్తాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.